అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ఈరోజు డేట్ చూసుకుంటే మార్చి 28, 2026. ఈరోజు శనివారం. నిన్న శ్రీరామ నవమి పండగ సందర్భంగా మార్కెట్ యార్డ్ సెలవు అయితే శనివారం మామూలు సెలవులే. ప్రతి వారం కూడా మంది మిర్చి ధరల గురించి వివిధ అంశాల మీద వీడియో ఉంటుంది. నిన్న పండగ ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకొని ఉంటారు. ఎంతో రైతు సోదరులు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొంతమంది రైతులు కామెంట్ రూపంలో కానీ ఫోన్ చేసి అడగటం జరుగుతుందండి. మార్కెట్టు స్థితిగతులు పరిస్థితులు ఇంతేనా, ఏదైనా పెరిగే అవకాశం ఉందా? కొంత యుద్ధ వాతావరణం సందర్భంగా మార్కెట్టు యుద్ధం జరుగుతుంది కదా, విదేశాలకి ఎక్స్పోర్టు లేకపోవటం వల్ల మార్కెట్ ధరలు అనేవి తటస్థంగా స్థిరంగా అంతే కొనసాగుతున్నాయా? ఏదైనా మూమెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా ఇంతేనా అనేది చాలామంది రైతు సోదరులు కూడా ఒక చిన్న ఆందోళన. దాని గురించి చిన్న వీడియో. కొంతమంది రైతులు ఏసీల్లో రైతు సోదరులు భారీగా పెడుతున్నారని కొంతమంది రకరకాలుగా దాని గురించి కొద్దిగా ఎగుమతి వ్యాపారస్తులను కూడా నేను సంప్రదించి కొంత వాళ్ళ దగ్గర నేను సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేస్తున్నా. ఇంకా టాపిక్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు వీడియో కొన్ని ముఖ్యమైన కీలకమైన అంశాలు ఉంటాయండి. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుద్ది. తర్వాత మీరు కామెంట్ చేయండి. వీడియో చూస్తమే కాదు, మీరు కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. కొత్తగా చూసేవాళ్ళు పాత రైతు సోదరుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే యుద్ధం వాతావరణం వల్ల మార్కెట్ ధరలు పెరగట్లేదా? ఈ వారం చూస్తే కొద్దిగా మూమెంట్ స్లో అయినట్టు అనిపించింది. విదేశాలకి ఎక్స్పోర్టు పెద్దగా జరగటం లేదా అనేది కీలకమైన అంశం. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. వివరాల్లోకి వెళ్తే యుద్ధం వాతావరణం వాటి మూల కారణంగా యుద్ధాలకి దీనికి సంబంధం అయితే ఏం లేదు, కానీ విదేశాలకి ఎక్స్పోర్ట్ అనేది భారీగా ఎక్స్పోర్ట్ ఏం జరగట్లేదండి. భారీగా ఎక్స్పోర్ట్ జరగట్లేదు. మన దేశంలోనే ఇతర రాష్ట్రాలు, అది యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అటువైపు ఈ సంవత్సరం పంట బాగా దెబ్బతిని పంట ఏం లేదు. అటు తేజ మిర్చి కావచ్చు, అటు మనకి కాశ్మీర్ దాకా సీడ్ రకాలు కూడా కారం బాగా వెళ్తుంది. అంటే అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, అటు కర్ణాటక వైపు నుంచి ఈ సంవత్సరం పంట బాగా నష్టం జరిగింది. దిగుబడులు లేవు. పంట బాగా కోల్పోవటం వల్ల మన దేశంలోనే ఇతర దేశాలకి కొద్దిగా గొప్ప వెళ్తున్నా మన దేశంలోనే ఎక్కువగా సరఫరా అవుతుందండి. కొంత స్టాకులు కూడా కొంతమంది ఎగుమతి వ్యాపారస్తులు స్టాకుల పరంగా కొని రేపు రాబోయే రోజుల్లో అది పచ్చళ్ళ కంపెనీలు కావచ్చు, మసాలా కంపెనీలు కావచ్చు, ఆయిల్ కంపెనీలు కావచ్చు, సాస్ కంపెనీలు కావచ్చు, ఆల్రెడీ పెద్దగా స్టాకులు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. మంచి మంచి క్వాలిటీలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా క్వాలిటీ తగ్గిన మిర్చి. కొంత ఫస్ట్ ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వేసిన మిర్చి అధిక తుఫాన్ల కారణంగా కొంత నష్టపోవటం, తర్వాత లేటుగా వేయటం వల్ల కొద్దో గొప్ప క్వాలిటీ ఉన్న మిర్చి రావటం వల్లనే మార్కెట్ కూడా ఒక విధంగా నిలబడింది అనుకోవాలి మనం. ఎందుకంటే ఒక పక్క విస్తీర్ణం తక్కువ, ఒక పక్క దిగుబడి తక్కువ, ఒక పక్క క్వాలిటీలు తక్కువ. ఏదైనా క్వాలిటీకి కొన్ని సీడ్ రకాలకి మనం చూసుకుంటే 20,000 పైన జరుగుతుంది. కొద్దో గొప్ప కొద్దిగా 20,000 టచ్లో తేజాలు జరుగుతున్నాయి. ఇలా 1,00,000 టిక్కి మార్కెట్ యార్డుకి వస్తే దాంట్లో 50% తేజాలే ఉన్నాయంటే, ఎక్కువగా తేజాలే ఉన్నాయి 50%. దాని కారణంగా ఇవాళ సీడ్ రకాలకు కూడా మార్కెట్ అయితే అట్లా నిలిచింది. ఇంకా మిగతా కొంచెం ఈ వారం చూసుకుంటే కొంచెం మార్కెట్ మూమెంట్ తగ్గినట్టు. మార్కెట్ మూమెంట్ తగ్గటం కాదండి, అకాల వర్షాలు కారణంగా కొంత బాగా డ్రై అయిన మిర్చి కూడా మెతకదనం రావటం, గరుకుదనం కోల్పోవటం, కొంచెం పండ్లున్న కాయలు కానీ కొంచెం తడిసిన మిరగాయలు రావటం వల్ల మార్కెట్ అనేది మూమెంటు అట్లా అనిపించిందే. కానీ టోటల్గా ఈ వారం మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెట్టే. మార్కెట్లో ఎటువంటి అనేది లేదు.
మనం ఎంతకాడికి మార్కెట్ అనేది చూస్తున్నాం, కానీ చాలామంది రైతులకు కూడా ప్రతి వారం కూడా తెలియజేస్తున్నాను వీడియోలలో. మార్కెట్ మనం ఇప్పుడు కోతల పరంగా మనం చూసుకుంటే ఒకటో కోత అయిపోయింది, రెండో కోత అయిపోయింది, మూడో కోత దిగుతుంది. కొన్ని ఏరియాలో కర్నూలు వైపు అయితే 4-5 కోతలు దిగుతున్నాయి, ఇంకా 2-3 కోతలు ఉన్నాయని చెప్తున్నారు. మన దేశవాళీ అటు ప్రకాశం కానీ, ఇటు పల్నాడు, ఇటు గుంటూరు వైపు అయితే 1, 2, 3 కోతల్లోనే మిర్చి తిగింపు జరిగిపోద్ది. కాకపోతే అటు కర్నూలు వైపు ఏంటంటే నీళ్లు పెట్టే కొంది కూడా కొంత ఆ ఏరియా ఆ భూముల వల్ల కొంత మార్కెట్, ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్ మూవ్మెంట్ 20,000 పైన ఉందని చెప్పి సీట్ రకాలు కానీ కొన్ని బ్యాడిగి రకాలు వీటికి కొంత రైతులలో కొంత ఆశలు అనేవి రేకెత్తిచ్చినాయి. పెట్టుబడి పెట్టుకుంటున్నారు, మార్కెట్ మూవ్మెంట్ బాగుందని. కాకపోతే గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేసరికి రకం ఏదైనా కావచ్చు, క్వాలిటీ అది మీడియం బెస్టా, డీలక్సా, సూపర్ క్వాలిటీయా అనే దాని మీద ఆధారపడితే మార్కెట్ వ్యాపార దేవీలు నడుస్తుంటాయండి. పోయిన సంవత్సరం గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మార్కెట్ సీడ్ రకాలకు కానీ ఇతరత్ర రకాలు అన్నిటికి కూడా కొద్దిగా మూమెంట్ అయితే బాగుంది. ఎందుకంటే అది దానివల్ల అంటే కొంత విస్తీర్ణం తక్కువ, దిగుబడి తక్కువ. మిగతాది కొంతమంది రైతు సోదరులు ఏసీలలో భారీగా పెట్టుకుంటున్నారంటే ఈ సంవత్సరం ఏసీలలో కొంతమంది మొగ్గు చూపట్లేదండి. 20,000 పైన ఉన్న సీడ్ రకాలు కర్నూలు వైపు రైతులు కానీ, ఇటు కొంత రైతులు చూపెట్టేది నంద్యాల వైపు రైతులు, వీళ్ళందరూ కూడా ప్రకాశం పల్నాడు వైపు రైతులు. కొంతమంది రైతు సోదరులు ఈ సంవత్సరం మిర్చి పంట ఏం రైతులు కొద్దో గొప్ప స్టాకులు కొని లేదా పాత స్టాకులు అంతే ఉంచుకోవడం జరుగుతుంది. ఏసీలోకి వెళ్తున్నాయి. దగ్గరగా ఓల్డ్ స్టాక్ అనేది పోయిన సంవత్సరం 9 లక్షలు చిల్లర ఉన్నాయండి. ఒక 1000 అటు ఇటుగా సుమారుగా అయితే రాదు. ఈ సంవత్సరం ఇప్పటికే ఒక 20 లక్షలు, అంటే దగ్గరగా 30 లక్షలు టిక్కీ దాకా మన గుంటూరు వరకే. ఓన్లీ మన గుంటూరు చుట్టుపక్కల ఉన్న కోల్డ్ స్టోరేజ్లలో 30 లక్షలకు సుమారుగా రైస్ సోదరులు ఏంటంటే, ఎందుకంటే కొంత సరుకు వెళ్తుంటుంది, కొంత సరుకు ఎక్స్పోర్టర్స్లు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు పెడుతుంటారు, ఎత్తుకుంటుంటారు. కొంతమంది బేరగాళ్ళు వ్యాపారస్తులు పెడుతుంటారు. ఈ మధ్య కొంతకాలంలో గొప్ప విశేషం ఏంటంటే ఈ సంవత్సరం సరుకులు తక్కువ కాబట్టి రావటం, కొంత ఏసీలో సరుకులు కూడా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా అమ్మకాలు జరగడం అనేది గొప్ప విశేషం. ఎప్పుడు జరగల నాకు తెలిసినంత వరకు. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లా జరగటం అనేది ఎప్పుడు జరగల. ఏదైతే కొంత ఏసీలో కూడా అప్పుడు 16-17 లక్షలు అనేది లాస్ట్కి 9 లక్షలకు రావటం, కొంత ఒక 20 లక్షలు ఎక్కటం, సరుకులు కొద్దిగా ముందు మార్కెట్ ఏదైనా మూమెంట్ జంకితే తప్పితే ఏసీలలో పెద్దగా రైతులు అనేది 20,000 పైన ఉందిగా ఇప్పటికి కూడా అమ్ముకుంటే బెటర్ అనిపించేసి కొంతమంది రైతులు అమ్ముకుంటున్నారు. మార్కెట్ క్వాలిటీ మీద ఆధారపడి నడిచింది కాబట్టి క్వాలిటీలు ఉంటే క్వాలిటీకి తగ్గ మార్కెట్. ఇదే రైతు సోదరులు అడగండి. ఇదే మార్కెట్ పెరిగిద్దా అంటే ఉండే వచ్చే క్వాలిటీలు తగ్గటం తప్పితే పెరిగే అవకాశం లేదు. క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధరలు కాబట్టి రైతు సోదరులు మెయిన్గా ఇది గుర్తుపెట్టుకోవాలి. వచ్చే క్వాలిటీలు తగ్గుతాయి కానీ క్వాలిటీలు పెరిగే అవకాశం లేదు. కాబట్టి మార్కెట్ పెరిగేద్ది తగ్గిద్ది అనేది చెప్పలేం. మార్కెట్ ఇట్లాగా స్టడీగా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు దాకా కూడా ఈ ఉన్న మార్కెట్ కూడా కొద్దిగా రైతులకైతే అనుకూలంగా ఉంది. కాబట్టి కొంత పెట్టుబడి పెట్టి కొద్ది గొప్ప మళ్ళీ ఒక 5-6 క్వింటాలు దిగితే బాగానే ఉంటుందని చెప్పేసి ఆలోచనతో ఉందండి. టోటల్గా అయితే మార్కెట్ అయితే స్టడీ మార్కెట్టే. కొద్ది గొప్ప విదేశాలకు వెళ్తున్నాయి. కొద్ది గొప్ప విదేశాలతో పాటు మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎక్కువగా సప్లై అవుతుంది. టోటల్గా ఈ వారం వచ్చేసి మార్కెట్ స్థితిగతులు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. రేపు సోమవారం సరుకులు ఏ విధంగా వచ్చినాయి అనేది మళ్ళీ వీడియోలో కలిసి వివరం తెలియజేస్తాను. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.